హలో అండి, వెల్కమ్ టు లక్కీ కుకింగ్ అండ్ వ్లాగ్స్. దిస్ ఇస్ తీరు. ఈరోజు వీడియోలో రవ కేసరి నేను చెప్పే కొలతలతో చేసుకుంటే అమృతంలా ఉంటుంది. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. స్టవ్ ఆన్ చేసుకుని కడాయిలో నెయ్యి పోసుకుని జీడిపప్పు వేయించుకోవాలి. ఇలా దోరగా వేయించుకున్న తర్వాత 1/2 కప్పు బొంబాయి రవ్వ, అదేనండి ఉప్మా రవ్వ తీసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటే వాటర్ పోసుకున్నప్పుడు ఉండలుగా రాకుండా మంచిగా వస్తుంది. రవ్వ ఫ్రై చేసుకుని నేను 1/2 కప్పు రవ్వ తీసుకున్నా కాబట్టి 2.5 కప్ వాటర్ పోసుకున్నాను. కప్పుకి 3 కప్స్ వాటర్ పోసుకోవాలి. ఇలా వాటర్ పోసుకున్న తర్వాత నేను ఎల్లో ఫుడ్ కలర్ యూజ్ చేశాను. మీ దగ్గర ఉంటే కుంకుమ పువ్వు కొంచెం పాలతో కలిపి యాడ్ చేసుకోండి. నేను ఫుడ్ కలర్ వాటర్లో కలిపి యూజ్ చేశాను. ఇలా ఈ వాటర్ అన్నీ రవ్వ పీల్ చేసుకుని గట్టిపడిన తర్వాత 1/2 కప్పు రవ్వకి 1/2 కప్పు షుగర్ యాడ్ చేసుకోండి. షుగర్ ఎక్కువ తినే వాళ్ళైతే కప్ యాడ్ చేసుకోండి. ఈ రవ్వ అంతా గట్టిపడిపోయింది కదా, ఈ షుగరు మెల్ట్ అయ్యే కుందికి ఈ రవ్వ కేసరి లూజ్ అవుతుంది. మళ్ళీ కొంచెం గట్టిపడే వరకు ఉడికించుకుని పైన కొంచెం నెయ్యి యాడ్ చేసుకుని మీ దగ్గర ఉంటే కిస్మిస్లు కూడా యాడ్ చేసుకోవచ్చు. దించేసుకుని ఒక బౌల్లోకి తీసుకోవడమే. నవరాత్రి డే 1 కోసం ఈ ప్రసాదం చేశాను. వెన్నెల నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా 15 నిమిషాల్లో సింపుల్గా చేసేసుకోవచ్చు. నవరాత్రి డే 1 అందరికీ శుభాకాంక్షలు. మీరేం చేశారు ఇంట్లో ప్రసాదానం? నేనైతే ఇలా సింపుల్గా పూజ చేసేసుకుని రవ్వ కేసరి ప్రసాదానంగా పెట్టాను. మీరు ట్రై చేయండి రవ్వ కేసరి ఒకసారి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యర్ టైం.